హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో అప్పటికప్పుడు క్విక్గా చేసుకునే 10 నిమిషాల్లో చేసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్గా కానీ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సరికొత్త డిష్తో నేను మీ ముందుకు వచ్చేసాను. చూడండి, ఇట్లా స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. చూసారా ఎంత మెత్తగా ఉందో, దూదిలాగా ఒక చేత్తోనే తుంచేసేయచ్చు. చూసారా ఎంత టేస్ట్ ఉంటుందో. చూడటానికి ఎలా ఉందో కలర్ఫుల్గా, అలాగే తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. 2 తినేటప్పటికి పొట్ట ఫుల్ అయిపోతుందండి. మళ్ళీ అలాగనే చాలా హెల్దీ రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి వీడియోలోకి. ముందుగా ఈ రెసిపీ కోసం మీడియం సైజు క్యారెట్, హాఫ్ క్యారెట్ చిన్నది తురుముకోవాలండి. ఒక ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, కొంచెం క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కారం ఉన్న పచ్చిమిర్చిని తీసుకోవాలండి. కారం తక్కువ అనుకుంటే ఒక 2 పచ్చిమిర్చి ఎక్కువగానే తీసుకోండి. ఇట్లా సన్నగా తురుము పెట్టుకోవాలి. క్యారెట్ అనేది చాలా ముఖ్యం. క్యారెట్, క్యాప్సికమ్, వీలైతే మీరు బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. నేనైతే కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ 2 చిన్నవి, టమాటో, క్యాప్సికమ్, క్యారెట్ తురుము పెట్టుకున్నాను పచ్చిమిర్చితో సహా. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. ఇక్కడ నేను కొలతలు అనేవి బియ్యం పిండి కొలత చెప్పాను. అట్లానే సగం కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఉప్మా చేస్తాం కదా, ఆ ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిశ్రమాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము పెట్టుకున్నానండి. క్యారెట్ అనేది మీరు ముక్కలుగానైనా సరే కట్ చేసుకోవచ్చు. అది మన చాయిస్ ప్రకారం యాడ్ చేసుకోవచ్చండి. ఇట్లా తురుముకున్న మిశ్రమాలన్నీ యాడ్ చేసేసుకున్నాక కూరగాయలు, ఇందులోనే పెరుగు ఒక హాఫ్ కప్ వేసుకోవాలి. మనం బియ్యపిండి ఏ కప్తో అయితే తీసుకున్నామో దానికి సగం పెరుగు తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. 1 బై 1 మనం యాడ్ చేసుకుంటూ మిశ్రమాలన్నీ ఫ్లేవర్స్ కలిసేటట్టు కలిపేసుకోవాలి. చూడండి, ఇట్లా ముందు మనం టచ్ చేసుకొని ఇంతవరకు పిండి మిశ్రమాలన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది కలిపేసుకోవాలి. అది పిండి మిశ్రమం కాస్త గారెల పిండిలాగా ఉండాలి, మెత్తగా ఉండాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమాన్ని కలిపేసుకోవాలి. చూసారా ఇట్లాగా. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం ఇలా పిండి మిశ్రమం అంతా కూడా కలిపేసుకోవాలండి. పిండి ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూన్ అంతా తినే సోడా, వంట సోడా అంటారు కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమం అంతా కూడా బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత రవ్వ అంతా కూడా నాని, చూడండి ఎట్లా పొంగులా ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు మనం చిన్న కడాయి వేసుకోవాలి. ఇట్లా పాన్లా ఉండి కాస్త వెడల్పుగా ఉండాలి. ఇందులో ఒక గరిటంత లోతు గరిటతో సర్వ్ చేసుకోవాలి పిండి అనేది. ఒక స్పూను నూనె వేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి బాగా చిన్న మంట మీద మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా పిండి మిశ్రమం మొత్తం మనకు కావాల్సినన్ని వేసేసుకోవచ్చు. చూడండి, ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.